అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా తయారు చేసుకునేటటువంటి హోమ్మేడ్ చాక్లెట్స్ తయారు చేసుకుందాం రండి. దానికోసం నేను స్టవ్ అంటించి చిన్న బాండీలోకి ఒక చిన్న బౌలు బాదం, అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు జీడిపప్పును యాడ్ చేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి జాగ్రత్తగా వేయించుకోవాలండి. హైలో పెడితే అన్నీ మాడిపోతాయి, లోపల మాత్రం వేగవు. అందుకని జాగ్రత్తగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా సిమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు వేగిపోయినాయండి మన జీడిపప్పు, బాదం పప్పు. ఈ చాక్లెట్ కోసం నేను డార్క్ చాక్లెట్, అదేవిధంగా మిల్క్ చాక్లెట్ 2 ఆర్డర్ చేసుకున్నానండి అమెజాన్ నుంచి. ఇది 400 గ్రామ్స్ ఉంది. డార్క్ చాక్లెట్ 400 గ్రామ్స్, అదేవిధంగా మిల్క్ చాక్లెట్ 400 గ్రామ్స్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి నాకు 2 కలిపి 330 రూపీస్ పడిందండి అమెజాన్లో. ఇది ఒకసారి తెచ్చిపెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈజీగా మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ డార్క్ చాక్లెట్, అదేవిధంగా మిల్క్ చాక్లెట్ 2 అడ్డంగా కట్ చేసి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తానండి. ఈ విధంగా అడ్డం కట్ చేశాను. వీటన్నిటిని మళ్ళీ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, వెంటనే కరిగిపోతుంది మనకి, అందుకని కట్ చేసుకుంటున్నానండి. వీటన్నిటిని అడ్డం కట్ చేశాను. ఇప్పుడు చిన్న చిన్న స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో స్టవ్ అంటించి నీళ్ళని ఈ విధంగా కాగనిస్తున్నాను. ఈ కాగినటువంటి ఆవిరి మొత్తం ఈ గాజు బౌల్కి పడుతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి చాక్లెట్ పీసెస్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. మినిట్స్ తర్వాత ఈ విధంగా తయారైందండి. మన చాక్లెట్ మెల్ట్ అయింది. దీనిలోకి కొంచెం బటర్ని యాడ్ చేస్తున్నానండి. బటర్ ఎందుకంటే బాగా స్ట్రక్చర్ బాగుంటుందండి చాక్లెట్, అందుకని ఈ విధంగా సిమ్లోనే ఒక 2 మినిట్స్ స్పీడ్గా మన చాక్లెట్ మనం వేసిన బటర్ మొత్తం కలిసే విధంగా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఒక 3 to 4 మినిట్స్ పడుతుందండి. జాగ్రత్తగా సిమ్లోనే మొత్తం చేసుకోవాలి మనం ఈ చాక్లెట్ని. ఈ విధంగా తయారైందండి మన చాక్లెట్ మొత్తం. కన్సిస్టెన్సీ నాకు ఈ విధంగా సరిపోతుంది అనిపిస్తుంది, అందుకని స్టవ్ పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం తయారు చేసుకునేటటువంటి చాక్లెట్ని మౌల్డ్స్లోకి ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. కొంచెం చాక్లెట్, అదేవిధంగా బాదం పప్పులు ఈ విధంగా పెట్టేసి మళ్ళీ మిగిలిపోయిందంతా మళ్ళీ ఇంకొక మౌల్డ్లోకి ఇలా అనుకొని మళ్ళీ 1 స్పూన్ వరకు చాక్లెట్ వేస్తే సరిపోతుందండి. పిల్లలకు కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే చాక్లెట్లు అయితే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తీయలేరు కదా, అందుకని ఈ వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఈ విధంగా మొత్తం యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేస్తే సరిపోతుంది. నాకు ఇంకా మిగిలిందండి, అందుకని ఈ విధంగా గాజు బౌల్స్లో కూడా ఈ విధంగా వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్స్ మొత్తాన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రీజ్ చేసుకున్నటువంటి చాక్లెట్స్ ఏ విధంగా తయారైనాయో చూసేద్దామా. ఒక్కొక్కటి ఈ విధంగా సర్వ్ చేసుకోవడమేనంటే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మన డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ రెడీ అయిపోయినట్టేనండి. చూసారా ఫ్రెండ్స్, ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో, ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు చాక్లెట్స్ని. వీటికి రేపర్స్ చుట్టి పిల్లలకి ఇచ్చేసి స్కూల్కి పంపించినా కూడా సరిపోతుందండి. నేనైతే ఇప్పుడేమి రేపర్స్ చుట్టడం లేదు, ఈ విధంగానే మొత్తాన్ని
ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. తినని పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా చాక్లెట్స్లో తినేస్తారు. అంతేనండి, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకునేటటువంటి హోమ్ మేడ్ చాక్లెట్స్ ఈ విధంగా రెడీ అయిపోయిందండి. వెంటనే మౌల్డ్స్ నుంచి ఈజీగా వస్తాయండి. ఇవి సిలికాన్ మౌల్డ్స్ కదా, ఇవి కూడా నేను అమెజాన్లోనే పర్చేజ్ చేశానండి. చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇవే కాకుండా మన గాజు బౌల్లో వేసుకున్నటువంటి చాక్లెట్స్ ఎలా వస్తాయో చూడాలండి. ఈజీగా వస్తాయా లేదా అనేది టెస్ట్ చేద్దాము. నేను ఆ గాజు బౌల్లోకి కూడా ఏమీ రాసి పెట్టలేదండి. జస్ట్ మామూలుగా ఉన్న చాక్లెట్ మొత్తాన్ని ఈ విధంగా గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. వస్తాయో లేవో నాకు కూడా తెలియదు. ఇప్పుడు టెస్ట్ చేయాలండి. ఈజీగా ఈ విధంగా ఊడొచ్చినాయండి. బాగా వచ్చిందండి ఈ గాజు బౌల్లో చాక్లెట్ కూడా ఈజీగా. డ్రై ఫ్రూట్స్ మిగిలిపోయిన అన్నిటినీ ఈ బౌల్లో వేసి పెట్టాను. ఈ విధంగా చాలా బాగా వచ్చినాయి. అంతేనండి, మన హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.